దర్శన్ని పట్టుకొని శరణ్య గదిలోకి తీసుకువస్తుంది. ఇక గదిలోకి రాగానే ఛీ ఛీ వదులు అని దర్శన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నా కోసం ఎవరైనా ఫోన్ చేశారా? ఆ ఫోన్ని నువ్వు తీసి మాట్లాడావు కదా, చెప్పు చెప్పు, సమీర చనిపోయిందని నీకు ముందే చెప్పారు కదా అని అడుగుతూ ఉంటే, అవునండి చేశారండి, చెప్పారండి అని శరణ్య అంగీకరించేస్తుంది. అయితే నాకెందుకు చెప్పలేదు? నేను ఎంతగా ప్రేమించాను, నా సమీర చనిపోయింది, నాకు చివరి చూపు కూడా లేకుండా చేశావు. అసలు నేనంటే ఎందుకు నీకింత ద్వేషం, పగ? నేను నీకు ఏం అన్యాయం చేశానని నువ్వు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చివరి చూపు చూసుకోకుండా నన్ను చేసేసావు కదా, అసలు ఎందుకు చెప్పలేదు అని దర్శన్ నిలదీస్తూ ఉంటాడు. అంటే ఏమండి, అత్తయ్య గారు చెప్పొద్దని చెప్పారండి, అందుకే చెప్పలేదు అని శరణ్య అంటుంది. ఏంటి, మా అమ్మ చెప్పొద్దని చెప్పిందా అని ఒక్కసారిగా దర్శన్ కుప్పకూలిపోతాడు. లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. మా అమ్మకి అసలు ఈ విషయం నువ్వు ఎందుకు చెప్పావు? మా అమ్మకి చెప్పి మళ్ళీ ఆవిడ చెప్పొద్దని చెప్పింది అని చెప్పి నువ్వు నేరమంతా కూడా మా అమ్మపై నెట్టేస్తున్నావు కదా, మా అమ్మని దోషించేస్తున్నావు కదా, అంతా నీ వల్లే. నువ్వు బాగా నాటకాలు ఆడతావని తెలుసు, కానీ ఇంత బాగా నాటకాలు ఆడతావని నాకు తెలీదు. ఇప్పుడు మా అమ్మని దోషించేస్తావా? అసలు నువ్వు నాకు చెప్పకుండా మా అమ్మకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను చాలా పిరికివాణ్ణి. అసలు నేను ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించాను అని చెప్పే ధైర్యం లేక మా అమ్మ చూసిన నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. పిరికితనం ఉంటే ప్రేమించకూడదు, ప్రేమిస్తే పిరికితనం ఉండకూడదు. నేను అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను ఏడ్చినా పర్వాలేదని చెప్పి మా అమ్మ సంతోషం కోసం చేసుకున్నాను. ఇప్పుడేమో నేను ఇలా బాధపడుతున్నాను. నా సమీర నాకు దూరం అయిపోయింది, సమీర చనిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా అని చెప్పి ఏదో ఒకరోజు నేను నీకు దగ్గరవుతాను, ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని అనుకుంటున్నావేమో. నేను నీకు ఎప్పటికీ దగ్గర కాను. సమీర చనిపోయినా కూడా నా మనసులో ఎప్పటికీ బ్రతికే ఉంటుంది అని దర్శన్ బెడ్పై స్పృహ కోల్పోతూ ఉంటాడు. అలా మత్తులోకి జారిపోతూ ఉంటాడు. అయ్యో ఏమండి అని శరణ్య దగ్గరికి రాబోతూ ఉంటే, ఏయ్ అక్కడే ఆగు, దగ్గరికి రాకు అని మత్తులోకి వెళ్తున్న దర్శన్ వార్నింగ్ ఇవ్వటంతో ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది. దాంతో శరణ్య కూడా కుప్పకూలిపోయి దర్శన్ కాళ్ళకి ఉన్న సాక్సుల్ని తీసేసి తర్వాత దర్శన్ని సక్రమంగా పడుకోబెట్టి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద తన గదిలోకి వెళ్ళగానే అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. చూడు ఆనంద, నువ్వు దర్శన్ జీవితాన్ని నాశనం చేశావు. తన జీవితం నాశనం అయిందని దర్శన్ ఎలా బాధపడుతున్నాడో చూస్తున్నావు కదా అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే, లేదు, దర్శన్ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, నిదానంగా అర్థం చేసుకుంటాడు, వాడి జీవితం ఏమీ నాశనం లేదు అని ఆనంద అంటుంది. లేదు, దర్శన్ సమీరని ప్రేమించిన విషయం నీకు కూడా తెలుసు, కానీ సమీరనిచ్చి పెళ్లి చేయకుండా ఈ ఉమ్మడి కుటుంబం అంటూ అది ఇది అంటూ దర్శన్ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేశావు అని అంతరాత్మ అంటుంది. లేదు, ఈ ఉమ్మడి కుటుంబంలో ఈ ఇంటికి కోడలుగా సమీర రాలేదు, రాకూడదు, వచ్చే అర్హత కూడా లేదు. అందుకే నేను దర్శన్కి వేరొక అమ్మాయితో పెళ్లి చేశాను అని ఆనంద్ అంటే, కానీ ఇప్పుడు దర్శన్ ఆ అమ్మాయితో కాపురం చేస్తాడని అనుకుంటున్నావా అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే, నేను చూసిన అమ్మాయిని దర్శన్ పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకే చేశాను అని ఆనంద్ అంటుంది. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మాటని దాటవేస్తున్నావు. చూడు కొడుకు, నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నీ మాటని కాదనిలేక అమ్మ మీద గౌరవంతో అంగీకరించాడని అర్థం. కానీ నువ్వు తల్లిగా దర్శన్ మనసుని ఎందుకు అర్థం చేసుకోలేదు? ప్రేమించిన అమ్మాయితో ఎందుకు పెళ్లి చేయలేదు? దాని ఫలితం ఇప్పుడు నువ్వే చూసావు కదా. తన ప్రేమ తంది, నీ మాట నీది. ఇప్పుడు దర్శన్ ఆ అమ్మాయితో కాపురం చేయలేదు, అసలు మనిషిగానే సరిగ్గా చూడట్లేదు. రేపు ఆ శరణ్య ఎందుకు అత్తయ్య మీ అబ్బాయి మరొకరిని ప్రేమించినా కూడా నాకిచ్చి పెళ్లి చేశారు అని నిలదీస్తే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? చూడు, దర్శన్ జీవితాన్ని నువ్వు నాశనం చేశావు అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు సమీర ఎలాగూ లేదు కదా అని ఆనంద్ అంటుంది. నా కొడుకంటే నాకు చాలా ప్రాణం. నా కొడుకు జీవితాన్ని నేను నాశనం కానివ్వను. ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసేలా చూస్తాను. నేను శరణ్యకు కూడా అన్యాయం జరగనివ్వను. నేను ఇష్టపడి వాళ్ళ ఇద్దరికీ కూడా పెళ్లి చేశాను. దర్శన్ మనసు మారుస్తాను. వాళ్ళిద్దరూ కాపురం చేసేలా చేస్తాను. నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. చూస్తూ ఉండు, నేను చేసింది మంచి పనే అని ఏదో ఒకరోజు నువ్వే అంగీకరిస్తావు. నేను నా కొడుకుకి మంచి చేస్తున్నాను అని ఆనంద భైరవి చెప్పడంతో, ఒకవేళ నువ్వు చెప్పినట్లు చేయలేకపోయావా, దర్శన్ మనసులో శరణ్యకి స్థానం కల్పించలేకపోయావా, అప్పుడు నువ్వు చేసింది మాత్రం తప్పే ఆనంద, తప్పే, ఇది గుర్తుపెట్టుకో అని అంతరాత్మ వార్నింగ్ ఇస్తుంది.
తెల్లవారగానే దర్శన్ ఏమో ఇంకా బెడ్‌పై పడుకొని నిద్రపోతూ ఉంటే, శరణ్య ఏమో కింద చాపపై నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఫోన్ మోగుతూ ఉండటంతో శరణ్య ఫోన్ తీసుకొని చూస్తుంది. అదేంటి ఇంత ఉదయాన్నే నాన్న దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ, "హలో నాన్న, ఏంటి నాన్న ఇంత ఉదయాన్నే కాల్ చేశారు?" అని ప్రశ్నిస్తూ ఉంటే, "ఏమీ లేదమ్మా శరణ్య, నీతో ఒకసారి మాట్లాడాలని కాల్ చేశాను" అని అతను చెప్తూ ఉంటాడు. "అమ్మ ఎలా ఉంది నాన్న?" అని శరణ్య అనడంతో, "ఇదిగో నా పక్కనే ఉంది, మాట్లాడమ్మా" అని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇస్తూ ఉంటాడు. "అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఏంటమ్మా ఇంత పొద్దున్నే కాల్ చేశారు" అని అంటే, "ఏమీ లేదమ్మా, నీతో మాట్లాడాలనిపించింది. నువ్వు ఎలా ఉన్నావమ్మా అక్కడ?" అని అడగటంతో, "అమ్మ నేను బాగున్నానమ్మా, మీరేమీ కంగారు పడకండి. సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు పూజారి గారు చెప్పారు కదా, ఇది నీ పుట్టినిల్లమ్మ, మెట్టినిల్లు కాదు అని. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా" అని శరణ్య అంటుంది. "మరి అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారమ్మా నిన్ను?" అని అమ్మ నాన్న ప్రశ్నించటంతో, "ఆయనకేమి నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు తెలుసా? అక్కడ నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇక్కడ కూడా నేను అంతే సంతోషంగా ఉన్నాను. ఆయనైతే మరీ మరీ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అత్తయ్య గారు నేను చేసిన కాఫీ బాగుందని చెప్పి రోజు నువ్వే కాఫీ ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు ఆయన అత్తయ్య గారితో గొడవ పెట్టుకున్నారు" అని శరణ్య అంటుంది. "ఏంటమ్మా, అల్లుడు గారు వాళ్ళ అమ్మగారితో గొడవ పెట్టుకున్నారా?" అని వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటే, "అవును నాన్న, నీకు కాఫీ ఇవ్వటం కోసం రోజు నా భార్య ఉదయాన్నే లేచి, ఇవ్వాళ నీ కాఫీ కావాలంటే నువ్వే పెట్టుకో, అంతేకాని నా భార్యని ఇబ్బంది పెట్టకు" అని ఆయన అరిచారు నాన్న. "అప్పుడు మీరిలా అత్తయ్య గారితో గొడవ పడితే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించాను. అప్పుడు ఆయన అత్తయ్య గారికి సారీ చెప్పారు నాన్న" అని శరణ్య అబద్ధాలన్నీ చెప్తూ ఉంటుంది. "ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చూపించే ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను" అని వాళ్ళతోనేమో నవ్వుతూ, ఇక్కడేమో శరణ్య ఏడుస్తూ కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. ఒక రకంగా ఇక్కడ అక్క ఉంది కదా, నాకు కాస్త ధైర్యంగా ఉంది అని శరణ్య అంటే, "అందుకేనమ్మా మేం కూడా కాస్త ధైర్యంగా ఉన్నాము" అని వాళ్ళు చెప్తారు. "అమ్మా, అల్లుడు గారు అక్కడే ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, మాట్లాడతాను" అని అనడంతో, "అది నాన్న, ఆయన వాష్రూమ్‌లో ఉన్నారు నాన్న, బయటికి రాగానే నేనే కాల్ చేయిస్తానులేండి" అని సరేనని శరణ్య వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. "అమ్మ శరణ్య" అని అతను పిలుస్తున్నా కూడా ఈ లోపలే ఫోన్ పెట్టేస్తుంది. నిజం తెలిస్తే మనం ఎక్కడ బాధపడతామోనని, లేని ప్రేమని ఉందని చెప్తూ అది ఎలా మాట్లాడుతుందో చూసారా అండి అని వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ నాన్న కూడా ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. శరణ్యేమో ఇక్కడ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపల దర్శన్ కొంచెం కదులుతూ ఉండటంతో శరణ్య పడుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద, "జ్యోతి, కాఫీ పెట్టావా?" అని అడగటంతో, "పెడుతున్నానమ్మా" అని జ్యోతి చెప్తుంది. "నాకు కాదు కానీ తీసుకువెళ్ళి దర్శన్‌కి శరణ్యకి ఇవ్వు" అని ఆనంద చెప్తుంది. అలాగేనని జ్యోతి 2 కాఫీలు పట్టుకు వెళ్తూ ఉంటుంది. దర్శన్‌కి మెలకువ రాగానే బెడ్‌పై లేచి కూర్చుంటే, పక్కనే శరణ్య దుప్పటి కప్పుకొని నిండా ముసుగు కప్పుకొని వణికిపోతూ ఉంటుంది. 2 రోజులు ఉదయాన్నే లేచి పూజలు, పునస్కారాలు, సాంబ్రాణి వేసి అందరినీ బాగా నేను చాలా గ్రేట్ అనేలా అందరినీ నమ్మించింది. ఇప్పుడేమో చూడు ఎలా ముసుగు తన్ని ఇంకా ఎలా నిద్రపోతోందో. అవునులే, అలా నటిస్తే ఇంట్లో వాళ్ళేంటి, నేను అందరం కూడా నమ్మేస్తాం కదా. ఇప్పుడు ఏంటమ్మా ఇంకా నిద్ర లేవలేదు అని అడిగితే ఒంట్లో బాగోలేదు అని చెప్దామని అనుకుంటున్నట్లు ఉంది. అంతేలే, ఇలాంటి నాటకాలు ఆడేవాళ్ళు ఇలాగే చేస్తారు అని దర్శన్ అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత పని మనిషి జ్యోతి అక్కడికి వచ్చి, "అదేంటి అమ్మగారు ఇంకా లేవలేదు, అమ్మా అమ్మ లేవండమ్మా" అని దుప్పటి తీసి చెయ్యి వేస్తుంది. దాంతో శరణ్యకి తీవ్ర జ్వరం, ఒళ్ళంతా వేడిగా వణికిపోతూ ఉంటుంది. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కొత్త ఛానల్‌కి సపోర్ట్ చేయగలరు.